తీసుకున్నారు. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ 23వ వచనంలో 34వ వచనంలో తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గాని హల్లెలూయా. ఆయన సిలువేయించున్నారు, ఆయన్ని ముళ్ళు కిరీటంతో గుచ్చుచున్నారు, కొరడాలతో కొట్టుచున్నారు, హింసించున్నప్పటికీ ఆయన సిలువలో వేలాడుచు తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలీదు అని వారికి ఎవరికి? తండ్రికి ఆయన ప్రార్థన చేయుచున్నాడు. సిలువ నుండి తండ్రికి ఆయన ప్రార్థన చేయుచున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడి యొక్క గుణ లక్షణంలో ప్రేమించే గుణం ఒకటి. ఎవరిలో ప్రేమించే మనస్తత్వం ఉంటుందో వారిలో క్షమించే తత్వం ఉంటుంది. దేవుడు మానవులను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే తన యొక్క ప్రాణం పెట్టేంతగా మనుషులను ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని క్షమింపబడిన ప్రకారము మనము ఇతరులను క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి ప్రేమ నీలో ఉంటే గనక నువ్వు ఇతరులను క్షమించాలి. మొదటి పాయింట్ క్షమాపణ కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ మనుషుల అపరాధం మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి అపరాధములను క్షమించను. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమించడు. అంటే ఇక్కడ మన అపరాధములు మనం చేసిన తండ్రి గారు క్షమించడం అయితే మనం ఇతరులను క్షమించాలి. చాలామంది ఇతరులను క్షమించరు, ఇతరులను ప్రేమించరు. మీలో దేవుని ప్రేమ చూపించలేకపోతున్నారు. మీరు ఆయన రక్తంలో కడగలేడు అనే ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. ఇతరులను మన ఎడల తప్పు చేస్తే వారిని క్షమించాలి, ప్రేమించాలి, వారి కోసము ప్రార్థించాలి. మనము ఇతరులను క్షమించే మనసు కలిగి ఉండాలి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పుదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి కోసము ప్రార్థన చేయుడి. ఇక్కడ శత్రువులను ప్రేమించడని దేవుడు చెప్పుచున్నాడు. సిలువ నుండి కూడా మనం శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్పుచున్నాడు. దేవుడి చిత్తం ఎరిగిన వాడు మాత్రమే ఇతరులను క్షమిస్తారు. ఆయన ప్రేమ ఎరిగిన వారు ఇతరులను క్షమిస్తారు. మనము కూడా మన పట్ల తప్పు చేస్తే వారిని క్షమించాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆ స్త్రీతో దేవుడు చెప్పుచున్నాడు అక్కడ. అప్పుడు ఆయనతో కూడా భోజన బంతిలో కూర్చున్న వారందరూ పాపాలు క్షమించుచున్న ఇతడేనా అని తమలో తాము అనుకుని సాగుతున్నారు. అందుకు అక్కడ ఆమెను పాపములు దేవుడు క్షమించాడు. నీ విశ్వాసము నిన్ను రక్షించాను, నువ్వు సమాధానం గలదానివై వెళ్ళమని దేవుడు ఆ స్త్రీతో చెప్పాను. మనం కూడా సమాధానం కలిగి ఉండాలి, ఇతరుల పట్ల ప్రేమించాలి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం
ప్రభువారి గూర్చి మొరపెడుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపక అని గొప్ప శబ్దంతో పలికెను. అక్కడ స్టెఫను రాళ్ళతో చాలామంది కొట్టుచున్నారు. స్టెఫను మోకాళ్ళలోని దేవుడికి మొరపెడుచున్నాడనమాట. ఈ మానవులను క్షమించి చెప్పుచున్నాడు. ప్రభు వారిని క్షమించాడు. మన పాపాలు క్షమించిన మనలను క్షమిస్తున్నాడు. క్షయాగుణం మనకు దేవుని దగ్గర నుండి మనకు దొరుకుతుందన్నమాట. యోహాను 8వ అధ్యాయం 4వ వచనం. 8:4. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించుచు ఇలాగను అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయవచ్చుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకటి బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. ఇక్కడ దేవుడు ఆమెతో చెప్తున్నారు. వారు ఆయనను పొట్టు వదలగా అడుగుచున్నారన్నమాట. ప్రభువారు తల ఎత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయమని చెప్పుచున్నారు. పెద్దవారు చిన్నవారు కూడా ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. యేసు తల ఎత్తి చూసి, అమ్మ, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని ప్రభువారు అడిగినప్పుడు ఆ స్త్రీ, లేదు ప్రభువా అనెను. యేసు ప్రభువారు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుడు ఆ స్త్రీని క్షమించడా లేదా? ఆమెను క్షమించాడు. మనము కూడా క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలి. అలాగే యేసు ప్రభు గారు సిలువలో నుండి మనకి చెప్తుందంటే ఒక మాట చెప్పుకుందాం. అదే ఇతర పట్ల మనం తప్పు చేస్తారు, మనకు హింసించేవారు మనం దూషిస్తాం. ఒక్కొక్కసారి కండు చూపుతోనే ఏదో మాటలతోనే చంపుతూ ఉంటాం. అలాగే మన పట్ల తప్పు చేస్తారు కొంచెం ఇదిగా, కానీ వారిని మనం దేవుడి చిత్తాన్ని, మనలో ప్రేమ ఉంటే కనుక వారి కోసము ప్రార్థన చేయాలి, వారిని క్షమించాలి. అది కాండము 4వ అధ్యాయము 9-10. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడని యేసుప్రభు కయీను అడగగా అతను, నేను ఎరగను అన్నాడు. ఎవరో? కయీను. అతని తమ్ముడు నేను కావలివాడునా నేను. అప్పుడు యేసుప్రభు గారు, హేబెలు రక్తం నేల నుండి దేవునికి మొరపెడుచున్నది. రక్తం యొక్క మొరపెట్టడం ఏంటి? నేల నుండి రక్తం మొరపెట్టడం ఏంటి? రక్తం అంటే ప్రాణము. యేసయ్య మన కోసం సిలువలో రక్తం కాచారు, ప్రాణం పెట్టారు. కాబట్టి ఇక్కడ హేబెలు రక్తం కూడా మొరపెడుతున్నట్టు ప్రాణం. కాబట్టి రక్తము దేవుడికి మొరపెడుతుంది. మనము రక్తము మానవులు రక్తము ప్రతీకారం కోరుకుంటుంది, కానీ యేసయ్య రక్తము క్షమాపణ కోరుకుంటుంది, ఆయన వద్దకు నడిపిస్తుంది అన్నమాట. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 4:32. ఇక్కడ ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి.
ఇక్కడ దేవుడు దయాగుణం కరుణ హృదయం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ చెప్పుచున్నారు ఇతరుల పట్ల. మొదటిదిగా క్షమాపణ కలిగి ఉండాలి. రెండోది వారిని ప్రేమించాలి, వారి కోసము ప్రార్థన చేయాలి. క్షమాపణ ఎక్కడ ఉంటుందో అక్కడ పరలోకం ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక.